హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలిగింది. ఏముందని లైక్ చేయడానికి వీడియోలో ఏదో ఒక షో చెప్పేయటం ఇది అదని. 100% కరెక్ట్ అండి. అందుకనే చాలా రోజులు నేను వీడియో కూడా పెట్టలేదు. వర్కింగ్ ఉమెన్స్కి కంటెంట్ ఏముండదు, ఇంట్లో కంటెంట్ ఎంతసేపు వర్క్ చేయడమే. సో నేను వర్క్ చేసేది ఏముంటుందంటే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఆ బట్టలు చూపించడం. దాంట్లో పెద్దగా ఏమీ ఉండదు. సో అది తప్ప మిగతావి వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఒక 6 నెలల పాటు వదిలేసాను ఛానల్ని. అసలు ఏం చేసినా రావట్లేదు, అంటే టైం సెట్ అవ్వట్లేదని. ఇంకా ఈ మధ్యన కూడా నేను చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని. అందుకని చెప్పేసి ఎందుకు మిస్ అవుతున్నానంటే, మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలామంది మన వాళ్ళకి అనిపించి, చాలా మిస్ అయిపోతున్నాం సిస్టర్, మీ వీడియోస్ అసలు ఉండట్లేదు, పెట్టట్లేదు మీరు అని. తర్వాత మా అత్తయ్య గారు వచ్చినప్పుడు కూడా అన్నారనమాట, చాలామంది చెప్తున్నారు మీ వీడియోస్ చూస్తున్నాను ఎందుకు పెట్టట్లేదు అని. సో అవన్నీ విన్న తర్వాత పెట్టాలనిపించింది. ఏం పెడతాను, కంటెంట్ ఏమీ లేదు, జస్ట్ పోనీలే ఇవన్న వంటలైనా పెట్టొచ్చులే, ఏదో రకంగా మీకు కనెక్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి పెడుతున్నాను అనమాట. నిన్న వీడియోలో కూడా నాకు అనిపించింది, ఈరోజు ఏమీ లేదు, వంట ఒకటే కదా, ఏం పెడదాంలే అని ఆలోచిస్తూ సరే పెడదాం, మన వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు కదా అన్నట్టు పెట్టానమాట. సో నేను అనుకున్నట్టే నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది. అంతేనండి, ఇంకా ఏముంటుంది, ఏం పని ఏమైతే ఉండదు, ఇంతే. ఇప్పుడు అంతా అయిపోయింది, వీడియో షూటింగ్ అంతా అయిపోయిందండి. 5 అవుతుంది టైము. ఇంకా చెత్త ఏరుకుంటమే నా పని. అంటే అవి కవర్స్ అన్నీ తీసేస్తాను కదా, ప్యాకింగ్ కవర్స్ అవన్నీ తీసిన కవర్లు ఏరుకుని ఇంకో ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుని ఇల్లు. పిల్లల ఆకలి అంటే మాత్రం ఏదైనా వండుతాను, లేదు ఇంకా నాకు కూడా ఓపిక లేదంటే బయట నుంచి ఏదైనా మిర్చి అని అదని తీసుకొస్తాను. కానీ ఇప్పుడు ఇంట్లో అరటికాయ ఉంది, ఒకటి కాదు 2 ఉన్నాయి. అయితే అరటికాయ బజ్జీ చేద్దామని చెప్పేసి కొంచెం శనగపిండి ఉందండి, ఒక 100 గ్రాములు. దాంట్లో వరిపిండి కలిపాను, బియ్యం పిండి, వామ్ కలిపాను, ఉప్పు, పసుపు, కొంచెం కారము. అది స్కిప్ అయింది, నేను షూట్ చేసిన స్కిప్ అయింది. ఎందుకో తెలుసా, కరెంట్ పోయిందనమాట, అందుకని కనిపించలేదు సరిగ్గా. ఇంకా అది డిలీట్ చేసేసి ఇంకా జస్ట్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. వాటర్ వేసేసానండి, ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెడితే కొంచెం బాగుంటుంది కదా, పఫీగా వస్తాయంట, మరి నాకు తెలీదు. ఈ చేసే ముందు ఒక వీడియో చూశానమాట, ఇలా చక్కగా చేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెడితే అదంతా కూడా నాని కొంచెం ఉబ్బుతుంది, బాగుంటుంది. తినేసోడ ఏం వేయట్లేదు, తినేసోడ వేస్తుంటే బాగానే వస్తుంది కానీ ఆయిల్ లాగేస్తుంది అనమాట. నేను క్రిస్పీగా కావాలని చెప్పేసి చేస్తున్నాను కాబట్టి నేనైతే చేయట్లేదండి. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఒకటే అరటికాయ తీసుకున్నాను కదా, నైట్ టైం కదా, మళ్ళీ ఇవన్నీ వండితే పిల్లలు అన్నం తినరని చెప్పేసి అయినా ఒక్క అరటికాయనని ఎన్ని అయినాయో స్లైసెస్ కింద కట్ చేశాను. ఇది వరకు ఒకసారి వేసినప్పుడు చాక్తో కట్ చేస్తే లావ్ వచ్చేస్తుంది అనమాట, ఎంత సన్నగా కట్ చేసినా లావ్ వచ్చేసి ఉడకలేదు. అయితే మొన్న పచ్చడి తాలింపు పెట్టినప్పుడు ఈ ఏం నూనె అంటే పల్లి నూనె తెచ్చారనమాట, ఇంకా మిగిలిపోయింది, కూరలో వాడేసుకోవాలి, అందుకని అది వేసాను. దాన్ని వేయటం వల్ల ఏమైందంటే పొగొచ్చేసింది, స్టీల్లో వేసాను కదా ఆయిల్, పొగొచ్చింది, ఇంకా నురగ కూడా వచ్చిందనమాట. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ కాదు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దీనిపైన మొత్తం కూడా పీలంతా తీసేసి నేను ఏం చేశానంటే, అలా అయితే లావుగా వస్తున్నాయి, నాకు చాక్తో సన్నగా కట్ చేయడం రావట్లేదని చెప్పేసి మిడిల్లో ఇలా కట్ చేసి స్లైసర్ తీసుకుని ఇట్లా మనం చిప్స్ ఎలా చేస్తామో అలా చేసేసానండి. అలా చేసేసిన తర్వాత ఎన్ని అయినాయి అంటే, అమ్మో, దగ్గర ఒక 20-30 అయినట్టున్నాయి, నేను కౌంట్ చేయలేదు, 20 అయినట్టున్నాయి. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. ఇలా స్లైసెస్ కింద కట్ చేశానమాట. వీడియోని చాలా ఫాస్ట్గా పెడుతున్నానండి, ఎందుకంటే ఇంక ఇదంతా సోది చెప్పడం ఎందుకు, వీడియో ఉండే కొద్దీ ఏదో ఒకటి మీతో మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి, అలా సైలెంట్గా ఉండే కన్నా నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటాను మళ్ళీని. అది చెప్పేటప్పుడు ఏంటంటే అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదండి, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా, అందుకని అనమాట. అయినా మీరు పెట్టిన కామెంట్ అయితే నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఈసారి ఏమైనా కంటెంట్ ఉంటేనే వీడియో రిలీజ్ చేయాలి కానీ లేకపోతే అసలు చేయకూడదు. ఇది అక్కడ చూసారు కదా, పొంగుతుంది కదా, ఆయిల్ అనమాట, ఇంకా మనం వేస్ట్ అయిపోతుంది కదా, మనమే వాడుకోవాలి కదా. గాను నూనె తెప్పించుకోవాలండి, నడుము నొప్పికి చాలా బాగుంటుందంట, అంటే బాగా పనిచేస్తుంది. బాలింతరాలుగా ఉన్నప్పుడు 6 నెలలు వాడాను, మళ్ళీ తెప్పించుకుందాం అనుకుంటున్నాను. మా ఇంటి పక్కనే అమ్ముతారు, చాలా బాగా, అంటే ఓన్గా చేసి అమ్ముతారనమాట, ప్యాకెట్స్ అవి ఏం కాదు. మంచి క్వాలిటీ బాగుంది అని మా మావయ్య గారు వెళ్ళి చూసి వచ్చారు కొనుక్కోమని. ఇంతో మాట్లాడాలి, అది వాడుకుంటే కర్రీస్లోకి చాలా హెల్తీ అండి.
కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కలర్ రాలేదండి. ఇదేంటి కలర్ రాలేదేంటి అనుకున్నాను. అయితే ఒకసారి బజ్జీల షాప్ దగ్గర బజ్జీలు కొనుక్కునేటప్పుడు వన్ టైం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేశారనమాట. అప్పుడు కలర్ వచ్చింది. నేను కూడా అదే ట్రై చేస్తే నిజంగా వర్కౌట్ అయింది. అంటే ఒక లేయర్ వేసేసిన తర్వాత మళ్ళీ కలర్ రాలేదని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాను. ఇంకో ఇప్పుడు చూసారు కదా అయ్యే, అప్పుడు బాగా కలర్ వచ్చింది. సో అలా వేసుకోవాలేమో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా క్రిస్పీగా వచ్చాయండి. అంటే హోటల్లో చేసినంత ఫినిషింగ్ రాలేదు కానీ టేస్ట్ బాగుంది. క్రిస్పీగా మా పిల్లలు బాగానే తిన్నారు ఇష్టంగా. పెరుగు అదే మజ్జిగ వేసుకుని తినేసి ఇది నంజేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా చూడాలి కర్రీ ఏం చేయాలి. ఇది ఈవినింగ్ లాగండి. ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా వంట పనులకు అయితే వెళ్ళాలి స్లోగా. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఫోన్ ఏం పట్టుకోను, ఇప్పటికే తలనొప్పి ఉంది. అయితే మార్నింగ్ పొంగనాలు చేశానండి, గుంత పొంగనాలు. అయితే తర్వాత వచ్చేసి మొన్న ఒక 10-15 జాక్ ఫ్రూట్ తెచ్చారనమాట. జాక్ ఫ్రూట్ ఏమంటారు తెలుగులో గుర్తు రావట్లేదు. పనసకాయ గింజలు తెచ్చారు. అంటే కాయ తీసుకొస్తుంటే మనం అదంతా చేయడానికి టైం పడుతుంది, లోపల కూడా పాడైపోయిందంటే సగం వేస్ట్ అయిపోతుందని మొన్న ఒకసారి చెప్పానమాట. మీరు ఎప్పుడైనా తినాలనిపిస్తే అది తొనలే తెచ్చుకోండి, కాయ మాత్రం తీసుకురావద్దు. అనవసరంగా అది ఎంత చెత్త వస్తుందో, ఆ చెత్తకి నా చెత్త డబ్బా మొత్తం నిండిపోతుంది. పైగా కొంచెం గుల్లిపోయినా కూడా వర్కౌట్. మెయిన్ వచ్చేసి తినేవాళ్ళు లేరు, అది మెయిన్. ఎన్ని రోజులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం, 2 రోజుల కంటే మనకి ఎక్కువ రావట్లేదు, పాడైపోతున్నాయి ఈ ఎండకి. అందుకని వద్దని చెప్పాను అనమాట. అయితే 10 తెచ్చారు. మేము తిన్న తర్వాత అవి గింజలు ఉంటాయి కదా, దాంట్లో కర్రీ చేసుకుంటారండి. దాంతో నాకు అంత ఐడియా లేదు కానీ నేను చేసేసాను ఈరోజు. టమాటా ఉల్లిపాయలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఎలా అంటే మనకి సేమ్ జీడిపప్పు వేసుకుని వండితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏం చేయాలంటే గింజలు ఉంటాయి కదా, ఎండలో పెట్టేసేయండి. పైన ఉన్న పచ్చిదనం అంతా ఎండిపోతుంది. పైన తొక్క తీసేసేయండి, వచ్చేస్తుంది. ఎండిపోతే తొక్క ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకైతే గంటలోనే ఆరిపోయింది, ఎందుకంటే బాగా వేడుంది కదా, ఎండ ఫుల్ హీట్ ఉంది కదా. దానిపైన తొక్క తీసి ఒక్కసారి దంచండి, అలా పైన ఒక ప్రెస్సింగ్ ఇవ్వండి. అప్పుడు కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ వేపిస్తే సరిపోతుంది. తర్వాత కర్రీ కింద వండేసుకోవచ్చు అనమాట. చాలాసార్లు ట్రై చేసిన తర్వాత నాకు ఇది వర్కౌట్ అయింది. ఇదిగోండి ఎండలో తీసుకొచ్చాను. దీనిపైన మొత్తం కూడా అంతా చెత్త తీసేసాను. తీసేసి శుభ్రంగా కడిగేసి నేను ఏం చేశాను అంటే కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ వేయించేసాను అనమాట. అంటే ఇలా డైరెక్ట్గా కూర వండేసి వేసుకుని కూడా వేసుకోవచ్చు. అలా కూడా సేమ్ మటన్ ఎలా వండుకుంటాం అలా కూడా వండుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చెత్త అంతా తీసేసాను అనమాట. పైన ఉంటుంది చెత్త, అది తినేటప్పుడు తీసేసుకుంటేనే బెస్ట్. కానీ మా పిల్లలు తీయటానికి రాలేదు, అందుకే ఎండలో పెడితే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇలా అండి. ఇప్పుడు ఒక దంచి అనమాట, దేనితోనైనా ఒక గట్టిగా దంచితే ముక్కల కింద అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసాను, కడిగేసాను శుభ్రంగా. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి విజిల్ వేసేసాను. ఒకటే విజిల్, ఎక్కువ వేసినా మెత్తగా అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఏం చేశానంటే కడాయిలో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గపెట్టేశాను. తర్వాత టమాటాలు వేసాను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గబెట్టేసి ఉప్పు కారాలన్నీ వేసేసి ఇంకా ముందు ఉడకబెట్టుకున్నాం కదా అది వేసేసి నార్మల్గా వండేసాను కర్రీ. బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, అన్ని రకాల ఇలా తింటే బాగుంటుంది. మొన్న చైను రిటర్న్ పెట్టేసాను కదండి, వెళ్ళిపోయింది రిటర్ను. అయితే అది ఫెవిక్విక్ యూజ్ చేశానండి, సేమ్ వచ్చేసింది తెలుసా. ఫెవిక్విక్ యూజ్ చేస్తే మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే వచ్చింది. ఆ తెలివితేటలు ఉంటే బాగుండేది, ముందే నేనే ఉంచేసుకునేదాన్ని. అయినా వాళ్ళకి కస్టమర్ కేర్ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాను. ఇలాగా మొత్తం బ్రేక్ అయిపోయి పంపిస్తే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఎంతైనా అని చెప్పాను. ఆయన విన్నట్టు వింటారు కానీ మన మాట ఏమైనా పట్టించుకుంటారా. ఇలా బాగా ఫ్రై చేసేయాలండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది, టైం పట్టినా కూడా టైం తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఈ రెండు కూడా చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నానో అలా చేసేసుకోవాలి ఫ్రై అంతా. వీడియో నచ్చితే ఏమో నేను అడగనండి బాబు, ఎందుకంటే
ఏముందని నచ్చడానికి అన్నారు, అందుకని అలవాట్లో పొరపాటు అయిపోయింది. మీకు నచ్చితే మీరే లైక్ చేస్తారు కదా. ఇంక ఇలా ఫ్రై చేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసానండి. టమాటాలు వేసిన తర్వాత బాగా మగ్గబెట్టాలన్నమాట టమాటాలు, ఎందుకంటే మళ్ళీ ఏం కుక్కర్లో అవి ఏం పెట్టట్లేదు కదా, అందుకుని బాగా మగ్గబెట్టేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఇలా మగ్గిపోవాలి, మొత్తం కూడా మ్యాష్ అయిపోవాలన్నమాట. ఒక పూటకు వచ్చిందండి అంతే, మళ్ళీ రాలేదు ఇంకా. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఏం చేస్తానంటే కారం వేసేస్తాను. కారం వేసేసి ఇంకా అది విజిల్ వేయించాను కదా, అది వేసేసి ఇంకా ఉడకబెట్టేయటమే. ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇదిగోండి ఇలా వచ్చింది, కలర్ అనేది మనకి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట, ఉడకబెట్టాం కదా అందుకని. ఇలా చక్కగా కొంచెం ఆ టైంలో ఉప్పు కారాలు చూసేసుకుంటే కొంచెం ఇంకా వాటర్ వేసుకోవాలి. కొంచెం నాకు స్వీట్ అనిపించింది, ఇంకా మళ్ళీ ఉప్పు కారం వేసాను. ఇలాగా అంటే మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.